టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సూపర్ 8 దశకు చేరుకుంది. గ్రూప్ ఏలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ను ఓడించి టాపర్గా తదుపరి దశకు అర్హత సాధించింది. అయితే నమీబియా, పాకిస్తాన్పై అలవోగ్గా విజయం సాధించిన సూర్యకుమార్ సేన పసికంలో అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టం మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్ నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తున్నామనుకున్న మ్యాచ్లోనే టీమిండియా తడబడటం గమనార్హం. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టడం సానుకూల అంశం కాగా, మరో ఎడమ చేతి వాటం బ్యాటర్ వన్డౌన్లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదిరేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయమనిపిస్తుంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కెటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా 2 సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపాడు. టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే, ఫింగర్ స్పిన్నర్ను ఎదుర్కొనడంలో తడబాటు మరో సమస్య అని డస్కటే పేర్కొన్నాడు. టాప్ 3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజు బెంచ్ మీద ఉన్నాడు కాబట్టి 3 ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు. అయితే మా బ్యాటర్లలో చాలామంది ఫింగర్ స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్ 8లో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ఉపయోగించడం ఖాయమే. అయితే మాకు అత్యుత్తమ బ్యాటర్లో ఉండటం కలిసి వచ్చే అంశం. పాకిస్తాన్ కూడా గత మ్యాచ్ల్లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్ళు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్పై ఇలాంటి వర్కౌట్ అవుతాయి. అయితే మా వాళ్ళు అలాంటి చోటు సమస్యను అధిగమించారు కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని డస్కటే చెప్పుకొచ్చాడు.